ప్యారిస్లో టెలిగ్రామ్ ఫౌండర్ సీఈఓ పావెల్ దురోవ్ను పోలీసులు అరెస్టు చేశారు. అజర్బైజాన్ నుంచి లే బోర్గట్ విమానాశ్రయానికి చేరుకున్న పావెల్ను కస్టడీలోకి తీసుకున్నారు. మోసం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం వంటి కేసులపై పావెల్ను అరెస్టు చేశారు. గతంలో అరెస్టు వారెంట్ జారీ చేసిన అధికారులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. తనపై అరెస్టు వారెంట్ ఉన్నప్పటికీ పావెల్ దురోవ్ ప్యారిస్కు రావడంపై విచారణ అధికారి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కేసులో 20 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో చీటింగ్, మనీ లాండరింగ్, వ్యభిచారం, మాదక ద్రవ్యాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, చిన్నపిల్లలపై లైంగిక దాడులు వంటి వాటిపై టెలిగ్రామ్ యాప్ కేంద్రంగా జరుగుతున్నాయి. వాటిని నిరోధించేందుకు యాప్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పావెల్ దురోవ్ను అరెస్టు చేశారు. టెలిగ్రామ్ యాప్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సాహసోపేతంగా స్టింగ్ ఆపరేషన్ చేసింది. టెలిగ్రామ్ యాప్లో భారీ స్థాయిలో కాల్ గర్ల్స్ వ్యభిచారం పేరుతో మోసాలను బట్టబయలు చేసింది. దేశవ్యాప్తంగా యాప్ను కేంద్రంగా చేసుకుని కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్ చేసి ప్రసారం చేసిన గంటల్లోనే పావెల్ దురోవ్ అరెస్ట్ అవ్వడం శుభపరిణామని చెప్పాలి. ప్యారిస్లో టెలిగ్రామ్ ఫౌండర్ సీఈఓ పావెల్ దురోవ్ను పోలీసులు అరెస్టు చేశారు. అజర్బైజాన్ నుంచి లే బోర్గట్ విమానాశ్రయానికి చేరుకున్న పావెల్ను కస్టడీలోకి తీసుకున్నారు. మోసం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం వంటి కేసులపై పావెల్ను అరెస్టు చేశారు. గతంలో అరెస్టు వారెంట్ జారీ చేసిన అధికారులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. తనపై అరెస్టు వారెంట్ ఉన్నప్పటికీ పావెల్ దురోవ్ ప్యారిస్కు రావడంపై విచారణాధికారి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ కేసులో 20 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో చీటింగ్, మనీ లాండరింగ్, వ్యభిచారం, మాదక ద్రవ్యాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, చిన్నపిల్లలపై లైంగిక దాడులు వంటిపై టెలిగ్రామ్ యాప్ కేంద్రంగా జరుగుతున్నాయి. వాటిని నిరోధించేందుకు యాప్ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పావెల్ దురోవ్ను అరెస్టు చేశారు. టెలిగ్రామ్ యాప్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సాహసోపేతంగా స్టింగ్ ఆపరేషన్ చేసింది. అయితే టెలిగ్రామ్ యాప్లో భారీ స్థాయిలో కాల్ గర్ల్స్ వ్యభిచారం పేరుతో మోసాలను బట్టబయలు చేసింది. దేశవ్యాప్తంగా యాప్ను కేంద్రంగా చేసుకుని కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టింగ్ ఆపరేషన్ చేసి ప్రసారం చేసిన గంటల్లోనే పావెల్ దురోవ్ అరెస్ట్ అవ్వడం శుభపరిణామం అని చెప్పాలి.